ఈరోజు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో లేదు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు కానీ బయట మాత్రం ఒక రాజకీయ పార్టీ ఉంది. ఆ రాజకీయ పార్టీని చూస్తే అది విష రాజకీయ పార్టీగా తయారైపోయింది. ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వస్తారు. అంటే మామూలుగా మీరు చూస్తే ఫేక్ ప్రచారాలు, రౌడీ రాజకీయాలు, తప్పుడు విధానాలు ఇవే ప్రచారంగా చేసుకొని ముందుకు పోతున్నారు. వివేక హత్య, వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నాన్న, తెల్లవారితో చనిపోయాడు. సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు. నేను కూడా నమ్మా. నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు, నమ్మించారు. నమ్మిన వాళ్ళు ఓటేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం. అంటే ఒక తప్పుడు పని చేసి, తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. 3వది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి వేయించుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. అక్కడ డ్రామా ఆడారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే డయాఫామ్ వాలు, పోలవరం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. వీళ్ళు వచ్చి కాంట్రాక్ట్ను మార్చి, ఇంజనీర్లు మార్చి, గోదావరిలో ఒకసారి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా, పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. ఎన్నికల ముందు ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ గాని అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూస్ ఏపీ.